నుంచి తీర్చుకోవాలనేది నేను ప్రాక్టికల్గా చేస్తాను. ఇందాక అమర్నాథ్ రెడ్డి అన్నట్లుగా ఏదైనా సరే చేసి ఆ తర్వాత చెయ్యండి అని చెప్పడం అనేది కరెక్ట్. ఎందుకంటే మనం ఎవరైనా వైపు ఇలా చూపించినప్పుడు 3 ఏళ్ళు మన వైపు చూపిస్తుంటాయి. కాబట్టి నువ్వేం చేసావు సమాధానం చెప్పు అన్న దానికి సమాధానంగా నేను ప్రారంభించి ఆ తర్వాత చెయ్యండి అంటావు. నాకు ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది, నాకు ఒక ధైర్యం ఉంటుంది. సో అలాగే నేను చేయటంలో కృతకృత్యుని అయ్యాను ఈ రోజున. కానీ ఈ చేసే దాంట్లో మంచి తిరిగి ఎలాగొస్తుంది, ఒక రక్షణ కవచంలాగా మనం ఎలా కాపాడుతుంది అనేది నేను చాలా ప్రాక్టికల్గా చదివి చూసాను. ఇలాంటి చాలామంది ఉంటారు. చాలామంది వాళ్ళ ప్రతిస్పందన నాకు దాకా చెప్పే అవకాశం ఉండకపోవచ్చు, నేను కూడా చేయలేకపోవచ్చు. కానీ ఈ మధ్య సంవత్సరాల్లోనే అది అందరికి తెలిసిన విషయం ఏంటో చాలామంది, నేను పిఎం గారి తోటి ఒక అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్నప్పుడు అది చూసి ఒక వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడు అండ్ కొన్ని అవాకులు చవాకులు వెళ్ళాడు నా మీద. అప్పుడే రాజకీయాల్లో లేను, రాజకీయాలు వద్దనుకు దూరంగా వచ్చేసిన వాడిని. అయితే నా మీద ఏదో గౌరవంతో నన్ను ఎంకరేజ్ చేయాలనో, లేకపోతే ఆ జిల్లా వాడిని కాబట్టి, పశ్చిమ గోదావరి జిల్లా వాడిని కాబట్టి, అక్కడ ఒక సెలబ్రిటీని కాబట్టి నన్ను అక్కడ ఆ కార్యక్రమంలో నన్ను కూడా అక్కడ పార్టిసిపేట్ చేసిన అవకాశం ఇద్దామనో ఏదో ఆయన పిలిచారు. సరే వెళ్ళారు. కానీ ఆ సదరు వ్యక్తి నా మీద అవాకులు చవాకులు మాట్లాడు. దానికి అర్థం లేదు, ఏమీ లేదు. నేను ఒకటే, అది నేను కానప్పుడు అది నన్ను అంటదు, నన్ను తాకదు, నేను ఫీల్ అవ్వను. ఆ అన్నవాడి నోరే అది అతని స్వభావం. సో నా స్వభావం ఏంటంటే నేను అలాంటి వాటికి స్పందించను, ఏమి చేయను. కానీ నన్ను ప్రేమించే వాళ్ళు స్పందించకుండా ఉండరు. వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది అంటానికి ఈ ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. అదే వ్యక్తి ముంపు గ్రామాలకి ఈస్ట్ గోదావరికి వెళితే ఒక ప్రౌఢ ఒక అమ్మాయి, బిడ్డ తల్లి, ఒక మోదుగురు రైతు ఫ్యామిలీ లాగా ఉంది, రిచ్ ఫ్యామిలీ. ఆ అమ్మాయి ఆ వ్యక్తిని నానా దుర్భాషలు ఆడుతూ ఏకంగా తిడుతూ ఉంటే తలంచుకుని అలా కాము వెళ్ళిపోతున్నాడు ఆ చిన్న పడవలో. మళ్ళీ తిరిగి వస్తావు కదా, నేను ఎంత చూస్తాను అని మాట్లాడుతుంటే నేను ఎవరో నాకు ఆ క్లిప్పింగ్ ఎక్కడో నాకు తారసపడి నేను చూశాను. మామూలుగా ఫ్యాన్స్ రెచ్చిపోవడం ఇలా ఉంటే కనుక అనవసరం చేస్తున్నారా, లేకపోతే బాగున్నాయి, ఎందుకో సర్లే వాళ్ళ ఆవేశం అలాంటిది అంటూ మళ్ళీ సర్దుకుంటాను. కానీ ఆ అమ్మాయిని చూస్తుంటే, ఆ గృహిణిని నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చూస్తుంటే మనలాంటి మాస్ ఫాలోవర్ లేదు, చాలా క్లాస్ లేడీ. నాకు ముచ్చట కలిగి ఎవరు ఆవిడ, ఎందుకు ఒకసారి రమ్మనండి నేను అన్నాను. రావటం కుదరలేదు అనుకుంటా. సారీ, ఆవిడెవరో తెలుసుకుంటాండి అన్నాను. తెలుసుకుంటే వీడియో ఒకటి అమ్మాయిది ఇంటర్వ్యూలా చేస్తే అది నాకు పంపించారు. అది బయటకు కూడా సర్క్యులేట్ కాదు నా పర్సనల్గా. ఆవిడ అన్నమాట ఏంటంటే, ఆయన మాకు ఏదో పెద్ద మాటలు మాట్లాడింది అనుకోండి, ఏదో భగవంతుడు దేవుడిని ఎవరిని చెప్పదలుచుకోలేదు. ఆయన మాకు చాలా ఆరాధ్యం అండి. అని ఏమో అంత ప్రేమిస్తావా, అంత ఇష్టపడతావా, ఈ సినిమా అంత బాగా చూస్తావా, అంత అభిమానం అంటే నేను అభిమానం కానే కాదు. సినిమాలు చూస్తాను, అలాగే ఆయనతో చూస్తాను తప్ప అభిమానిగా నేనేం ప్రేమ పెంచుకోను. మరి ఏంటమ్మా ఒక మాస్ అభిమానం కంటే అంతగా నువ్వు రెచ్చిపోయావు అక్కడ ఏంటంటే, ఆయన నా బిడ్డకు ప్రాణం పోసాడండి అని చెప్పేసి ఒక 8 సంవత్సరాల బాబుని రమ్మని పిలిచి ఆయన కూర్చోబెట్టి వీడేనండి, వీడికి డెంగ్యూ వచ్చి రక్తం దొరకక ప్లేట్లెట్స్ తనకి ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వలేక తను ఇంకొక 48 అవర్స్ 2 రోజుల్లో కనుక ఇవ్వకపోతే చచ్చిపోతాడు, నీరసించిపోయి మంచానికి అతుక్కుపోయాడు. ఇది పరిస్థితి. అక్కడ రాజమండ్రి కానివ్వండి, కాకినాడ కానివ్వండి, ఏ ప్రాంతంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఎక్కడ చూసారు బ్లడ్ దొరకని పరిస్థితి. చూస్తూ బిడ్డ చచ్చిపోతున్నాడు. అదే ప్లేట్లెట్స్ ఉంటే కనుక బతుకుతాడు. ఎలాగని మేము అందరూ ఆలోచిస్తుంటే ఎవరో సలహా ఇచ్చారు, బ్లడ్ బ్యాంక్కి ఫోన్ చేయమ్మా హైదరాబాద్కి, వాళ్ళు ఏదో మార్గం చెప్తారు, వస్తారు. ఎక్కడ హైదరాబాద్ అయ్యా, ఎక్కడిదయ్యా, ఎవరిస్తారు, ఏంటి, ఎలా రెస్పాండ్ అవుతారు, మాకు అందుబాటులో ఉంటారంటే ప్రయత్నం చేయమ్మా అన్నారు. ఇక్కడ ఫోన్ కాల్ రాగానే మన అద్భుతమైన స్టాఫ్, బాధ్యత గల మన స్టాఫ్ వెంటనే ఫోన్ అందుకుని సో స్వామినాయుడికి తెలియజేస్తే స్వామినాయుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది మన ఫ్యాన్స్ ఎక్కడున్నా సరే వాళ్ళందరూ బ్లడ్ ఇక్కడ దాకా వచ్చి ఒక అవసరం లేదు, వాళ్ళందరూ గ్రూపులుగా ఏర్పడతారు. ఎవరికి ఏ గ్రూప్ బ్లడ్ కావాల్సి వస్తే వాళ్ళందరూ ముందుకు వచ్చి వాళ్ళు లైవ్లో బ్లీడింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అట్లాగా రేర్ బ్లడ్ అయినా సరే ఆ కుర్రవాడిది 5-6 మంది కుర్రవాడు ముందుకు వచ్చి ఆయా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఇవ్వడం జరిగిన తర్వాత
ఆ బిడ్డ బతికాడు, ప్లేట్లెట్స్ ఎక్కించడం బాగుంది. చెప్పండి అయ్యా ఇప్పుడు నా బిడ్డ చేతితో చూస్తుండగా చనిపోయి బిడ్డని మరి బతికి బట్టగట్టాడు, ఇదిగో ఇలా తిరుగుతాడంటే మరి ఆయన నాకు దేవుడుగా ఏమవుతాడు అన్నారు. ఆ మాటని ఆ మాట మరి ఎందుకు అంతే మరి ఏమిటి అలాంటి ఆయన అంటాడా అన్ని మాటలు, వాడి బుద్ధి జ్ఞానం ఉందా అంటూ ఆవిడేవో తిట్టేసింది, అయిపోయింది. అంటే మనం చేసిన పుణ్యం ఎక్కడికి పోదు, తిరిగి అది మనకి వెనకాల మనకి వస్తుంది. అందుకనే మీ అందరికి కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు మీరు చేయటం మూలంగా అది మీకు ఆశీస్సులు అయ్యి మీ బిడ్డల్ని, మీ తల్లిదండ్రులు, మీ ఇంటిని మీకు ఒక రక్షణగా ఉంటుంది. అందుకని ధర్మో రక్షిత రక్షత అంటారు. అట్లాగా మీరు మంచి పనులు చేస్తే అదే మంచి బౌన్స్ బ్యాక్ అయింది. ఇక్కడ శంకర్ మహంత్ గారు ఉన్నారు. మరి ఆయన సౌమ్యుడు, ఎంతో మంచి చేసి మంచి ఆలోచిస్తాడు, మంచిగా ఉండాలి తన వంతు ఏదో సహాయ కార్యక్రమం చేస్తుండొచ్చు, ఆయన ఎన్నో పుణ్య కార్యక్రమం చేస్తుండొచ్చేమో. ఆయనకి సంబంధం లేకపోయినా సరే ఆ యొక్క ధర్మం అది ఆయన భార్యని కాపాడగా చేసింది తప్ప ఇందులో మా ఎవరి గొప్పతనం కాదు. అది ఆ విధి, ఈ ప్రకృతిని మీరు దేవుడు అంటారా, దేవత అంటారా, మరొకటి అంటారా తెలియదు. ఈ పవర్ ఆఫ్ దిస్ మ్యాగ్నెటిజం, పవర్ ఆఫ్ దిస్ ఎనర్జీ ఎప్పుడు మంచి అయితే మంచిగానే, నెగిటివ్ అయితే నెగిటివ్గానే ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతుంది. కాబట్టి మంచిగా ఆలోచించండి, మంచి చేయండి, సేవా కార్యక్రమాలు చేయండి, 10 మంది ఆశీస్సులు తీసుకొని ఇలాగ మీరు మీ కార్యక్రమాలు కానీ మీ దినచర్య కానీ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఎనలేని సంతృప్తి ఇస్తుంది. శాంతంగా ఉంటారు, మనస్ఫూర్తిగా హాయిగా నిద్రపోతారు. నేను చేసేది అదే. చాలామంది అంటారు ఏంటి ఇప్పుడు కూడాను ఇంత వయసులో కూడా ఏంటి మీరు అంత ఇదిగా ఉంటారు, అంత యంగ్ లుక్లో ఉంటారు. అది దీన్ని ప్రత్యేకించి ఎవరు చేసి కాదు, ఇది మనసు ప్రశాంతంగా పెట్టుకుంటాను. ఎవరు ఎన్ని రకాలుగా నన్ను ఆడిపోసుకున్నా, దుర్భాషలు ఆడినా, లేకపోతే అకారణంగా నన్ను ఏమైనా అన్నా సరే నేను పెద్ద రియాక్ట్ అవ్వను. అదే స్థితప్రజ్ఞ అంటే పెద్ద మాట, స్థితప్రజ్ఞ అనే పెద్ద మాట నేను వాడను, కానీ అది నాకు తగలవు. అది నేను కాదు కాబట్టి నేను దాన్ని ఓన్ చేసుకోకపోతే కనుక వాళ్ళ మాట నన్ను బాధించవు. అందుకని ఎప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకుంటాను, హాయిగా నిద్రపోతాను, నాకు పని ఉంటే కష్టపడి పని చేస్తాను ఏ రోజుకి, అంతే తప్ప మరొకటి కాదు. అండ్ ఇంత ధైర్యంగా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నానంటే అది మీరందరి సహాయ సహకారాలే. ఆ వ్యక్తి, ఆ గృహిణి ఆ మాట అన్న తర్వాత నేను కాదమ్మా, ఎవరైతే కనుక బ్లడ్